ప్రభుని రుచించి ఎరిగి
దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. నేను దాసుని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవుడు దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. దేవుడు మనం ఇంతగానో దిగులు పడాలి, నేను నిన్ను బలపడుతున్నాను. నీకు సహాయం చేయువాడము నేనే. మనకు సహాయం చేయువాడు ఆయనే. నీతి అను నా దక్షిణ హస్తములో నేను ఆదుకుంటున్నాను అని అంటున్నాడు. దేవుడు ఎంతగానో దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను అన్నాడు. నీకు సహాయం చేయవాడు నేను. యెహోవానే నాకు సహాయం చేస్తాను, కానీ ఎవరి వల్ల సహాయం కాదు. నీ దేవుడై 10వ వచనం, నీ దేవుడైన 41వ అధ్యాయంలో 10వ వచనం, నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదానని చెప్పుతూ నీ కుడి చేతి పట్టుకొనిచున్నాను. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము అన్నాడు. యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదానని చెప్పాను. మళ్ళీ దేవుడు ఎంతో మనకు సహాయం చేసేదని చెప్తున్నాడు. నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. మన కుడి చేతి పట్టుకొని చున్నాడు. పురుగు వంటి యాకోబు స్వల్ప జనముకు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. అధ్యాయం కీర్తన 5వ అధ్యాయం నుంచి యెహోవా నా మాటలు చెవిని పెట్టును, నా ధాన్యం మీద లక్ష్యం ఉంచును. యెహోవా నా మాటలు చెవిని పెట్టును అంటే ఆయన మాటలు మనం చెవిని పెట్టాలి, మనం వినాలి. ఆయన వాక్యము, ఆయన మాటలు మనం వినాలి. నా రాజా, నా దేవ, నా ధ్వని ఆలోచించును, నిన్నే ప్రార్థించుతున్నాను. ఆయన నా రాజా, నా దేవ ధ్వని ఆలోచించును. ఆయన వాక్యము, ఆయన మాటలు ఆలోచించి నిన్నే ప్రార్థించుతున్నాను అంటున్నాడు. దేవుడు ప్రార్థించాలి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు నేను వినబడును. యెహోవా ఉదయమున మనము నా కంఠస్వరము నీకు వినబడును. మన స్వరము ఆయన వినబడుతుంది. మనం ప్రార్థన చేసుకుంటున్నాగా ఉదయకాలంలోనే ఆయన స్వరం మన స్వరం ఆయన వినబడుతుంది, నీకు వినబడుతుంది. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉన్నది. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉన్నది. మన ప్రార్థన ఆయన నీ సన్నిధి అని సిద్ధం చేసింటే ఆయన సన్నిధికి చేరి ఉన్నది, కాచి ఉన్నది. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కాదు. చెడుతనమునకు నీ యొక్క చోటు లేదు. ఆయన యొక్క దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కాదు. చెడుతనమును నీ యొక్క చోటు లేదు. చెడుతనం చేసేవాళ్ళు ఆయన యొక్క చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు. ఆయన పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. ఆయన విరుద్ధంగా దాంభికులు ఎంతో చేసిన వాళ్ళు దాంభికులు సన్నిధిని నిలవలేరు, ఆయన సన్నిధిలో నిలవలేరు. పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు అంటున్నాడు. ఆయన విరుద్ధంగా పాపం చేసిన వారందరూ అసహ్యులు అంటున్నాడు. అబద్ధం ఆడు వారిని నీవు నశించేదవు. నీ కపటము చూసి నరహత్య జరిగించువాడు యెహోవా వాకు అసహ్యుడు. అబద్ధము మాడు వాడిని నీకు నశింపజేయదు. అబద్ధం ఆడుతూ ఉంటే ఆయన నశింపజేస్తాడు. కపటము చూసి నరహత్య జరిగించువాడు యెహోవాకు అసహ్యుడు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నేనైతే నీ కృపాతిశయము ఆయన దేవుని కృపాతిశయం బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూసి నమస్కరించేదను అంటున్నాడు. నీ ఎడల భయభక్తులు మనం భయభక్తులుగా ఆయన ఎడల ఉండి కలిగి నీ పరిశుద్ధ ఆలయంలో ఆయన సన్నిధిలో దిక్కు చూసి నమస్కరించేదను.
కీర్తన గ్రంథం 101 6వ వచనం. కీర్తన గ్రంథం 101 6వ వచనం. నా యొక్క నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. అంటే ఆయన యొక్క నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. అంటే ఆయన కనిపెడుతున్నాడు, నమ్మకస్తులు ఉన్నామా లేదా అని ఆయన వారిని నేను కనిపెడుతున్నాను అంటున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుతారు. అంటే నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుతారు అంటున్నాడు. మోసం చేయువాడు నా ఇంట నివసించబరాదు. అంటే మోసం చేసేవాడు ఆయన ఇంట నివసింపరాదు, నిలవలేడు. అబద్ధములాడువాడు నా కన్నులు ఎదుట నిలవడు. ఆయన మనం అబద్ధములాడువాడము కన్నులు ఎదుట నిలవలేదు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయు వారిని అందరినీ నిర్మూలన చేయుటకై దేశ మందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. అంటే పాపం చేయు వారిని అందరినీ నిర్మూలన చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదని అంటున్నాడు దేవుడు. కీర్తన 102 17వ వచనం. 102 కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అంటే మనము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అంటే మన ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన మన దిక్కులేని దరిద్రులం ప్రార్థన చేస్తుండగా నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అంటే మన ప్రార్థన వైపు ఆయన వైపు తిరిగి ఉన్నాడు. 103వ అధ్యాయం కీర్తనలు 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు అన్నాడు. ఆయన చేసిన ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు. అంటే మన దోషము పాపములన్నీ క్షమించువాడు. ఆయన మన సంకటములన్నీ కుదుర్చువాడు. అంటే మన సంకటములన్నీ కుదుర్చువాడు ఆయన. ఇంతగానో గొప్ప దేవుడు ఆయన. అదే 103వ అధ్యాయంలో 10వ వచనం. మన పాపమును బట్టి మనం ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అంటే మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. అంటే మన పాపమును బట్టి మనకు ఎంతగానో ప్రతీకారం చేయలేదు ఆయన. మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. అంటే మన పాపం అడ్డరిస్తున్నా కాబట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంతము అధికంగా ఉన్నది. అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఆయన కృప అంత అధికంగా ఉంది మన మీద. అంత అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అంటున్నాడు. మన పాపం నీ పనుల భారము ఆయన మీద యెహోవా మీద ఉంచక మనం ఏదో ఇష్టాచారం పోతున్నాం. ఆయన భారం లేనిదే మనం ఏం చేయలేము. ఈ వాగ్దానం నాకు 2017 వచ్చినాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమవుతుంటాడు. ఆయన చిత్తం లేదే ఎక్కడ పోయినా అని మనకు కాదు. మనం ఏదో మన ఆలోచన మన తలంపులతో పోతే అది దేవుడి చిత్తం లేదు, ఎన్నిక వస్తాం కానీ కాదు అని వాగ్దానం ఇచ్చాడు 2017 నాకు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమవుతున్నాడు. ఎంతగానో గొప్ప దేవుడు మనకు సాయం చేస్తున్నాడు. 50వ అధ్యాయం 3వ వచనం. చెవి ఎక్కి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదాను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతున్నాడు. అంటే పోయిన సంవత్సరం నాకు ఈ వాగ్దానం వచ్చింది. దేవుడు ఎంతగానో దావీదునకు చూపిన శాశ్వత కృప, ఆయన కృప మనకు ఎంతగానో చూపుతున్నాడు. ఆయన ఎంతగానో గొప్ప దేవుడు ఆయన కనుక నా చెవి ఎక్కువ నా యుద్ధకు రండి, ఆయన యుద్ధకు రమ్మంటున్నాడు. వచ్చి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. అంటే ఆయన మాటలు విని ఆయన చేస్తే మనం బ్రతుకుదు అంటున్నాడు.
నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతుంది అంటున్నాడు. ఎంతగానో ఆయన గొప్ప దేవుడు కనుక దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతుంది అంటున్నాడు. ఆయన కృప మన ఎల్లప్పుడూ ఉంటుంది. 55 అధ్యాయంలో 8వ వచనం, 55 అధ్యాయం యెషయా గ్రంథం 55 అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటి కావు, ఇదే యెహోవా వాక్కు. అంటే మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు మన అన్నీ కావు. ఆయన తలంపులు అంటే మన తలంపులు మన ఆలోచనలు ఏ కావు. ఆయన తలంపులు ఆయన ఆలోచనలు ఆయన తలంపులు కాబట్టి ఆయన నా తలంపులు మీ తలంపులు వంటి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటి కావు, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఆయన మన తలంపులు కావు. ఆయన తలంపుల వల్ల ఆయన చిత్తం ప్రకారం జరుగుతుంది. యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అంటే కింద అవసరం చెప్తున్నాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, అంటే ఆయన మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అంటే ఆయన తలంపులు ఎంతగానో ఎత్తుగా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఆయన ఎంతగానో గొప్ప దేవుడు చెప్తున్నాడు. సాయం మత్తయి 22వ అధ్యాయం 27వ అధ్యాయం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదలో అవి దొరుకుతుందని నమ్మిన మీరు వాటన్నిటినీ పొందుతారని వారితో చెప్పాను. అదే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మనం ఏ గురించి అడుగుతున్నామో ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదలో వారి దొరికిందని అని నమ్మిన అంటే మనం నమ్మిన మీకు వాటన్నిటినీ పొందుతారని వారితో చెప్పాను. అంటే మనం ఏది నమ్మి ప్రార్థిస్తామో, మనం ఏది కావాలనో అడుగుతామో అది నమ్మిన అంటే మనం నమ్మాలి. ఆయన మనం నమ్మకం ఇస్తాడని, దేవుడు నమ్మకం ఇస్తాడని మనం అడగాలి. మనం నమ్మిన మీరు వాటన్నిటినీ పొందుతారని వారితో చెప్పాను. కీర్తనలు 55 కీర్తనలు 55 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకుంటున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించింది అంటున్నాడు. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం 3 పూట్ల మనం ఆయన ధ్యానించు మొరపెట్టుకుంటున్నాను. ఆయన నా ప్రార్థన ఆలకించు. అంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు. సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నము 3 పూట్ల మనం ఆయన ఎంతో ధ్యానించు మొరపెట్టుకుంటూ ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ఎంతగానో గొప్ప దేవుడు కనుక అదే నీ వాక్యం తెలుసుకోవాలి. రాత్రి బాగా సంవత్సరాన్ని ప్రభావం తండ్రి మీ సరిదైన మొత్తం వచ్చేసిన తండ్రి చెప్తావా తండ్రి నా ప్రభావితమైన అంగీకరించి మమ్మల్ని తల్లి జ్ఞాపకం చేసుకోవాలి ప్రభావం. వారి ప్రతి ఒక్కరి అవసరం తండ్రి ప్రభావం. మరియు సమాజానికి మరి వచ్చే సమాజాలను తండ్రి ప్రభావం. ప్రతి ఎక్కడ ప్రతి అవసరతలన్నీ కూడా తండ్రి చూడాలని తీర్చడం ప్రార్థించుకుంటుంది. మరి వారం అంతా పూర్తిగా తండ్రి ప్రభావం తల్లి సంతోషం ఇంట్లో నేను మరి ఉంటుండగా తల్లి ప్రభావం తల్లి చూడాలి దేవాలయ మరి రేపు మరి గొంతు పాత్ర తల్లి ప్రభావం ప్రతి కుటుంబంలో నేను గొంతు పాత్ర తల్లి మరి కలిగి పాటించాలి మరి కృపను అనుగ్రహించాలి. అయినా మరి ప్రభావ మంగళవారం బుధవారం అయినా మరి గ్రామ తల్లి మరి పరిచయం జరిగేదాని కొరకే మరి శుభార్త అయినా మరి ప్రభావ మరి దర్శించిన ప్రభావ మీరు జరిగించమని ప్రభావ ప్రార్థించుకుంటున్నాం తల్లి.
శుక్రవారం తండ్రి మరి ఉన్నటువంటి గుడికలో మీ సన్ని గౌరవించండి. ఈ వారం అంతా తండ్రి ప్రభా మీకు మరి మరి ప్రతినైన గుడికలో తండ్రి ప్రభా మరి ప్రభుత్వం వరకు తండ్రి ప్రభా మీ శరీరాన్ని గౌరవించండి. మా యొక్క తండ్రి మరి వచ్చినటువంటి అయినా జనాంగాన్ని మధ్యనైనా వారి కుటుంబాల్లో తండ్రి మరి ప్రతి ఒక్కరి అవసరత అయినా మరి మా పనిపాట్లలో మరి అన్ని విషయాల్లో కూడా తండ్రి ప్రభా మీ సన్నిధి మీ సామర్థ్యం మా గౌరవించమని ఈ రాత్రికాల సమయంలో కూడి అంతట్లో కూడా తండ్రి ప్రభా మీరు మా తోడుబడి జరిగించినందుకై యేసుక్రీస్తు నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Hallelujah.